ఎన్ని రోజులు ఇలా గోడల మీద తీగల మీద బట్టలు ఆరేసి గాలి కింద పడిపోవడం పక్కింట్లో పడిపోవడం లాంటి ఇబ్బందులు పడతారు. ఎంచక్క మీ బాల్కనీలో ఈ క్లాత్ హ్యాంగర్ ని ఫిట్ చేయించుకుని హ్యాపీగా బట్టలు ఆరేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఎక్కడున్నా సరే వీళ్ళకి కాల్ చేసి చాలు డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ ఫ్రీగా చేస్తున్నారు. అంతేకాదు 3 years వరకు ఫ్రీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ బాల్కనీ సైజ్ ని బట్టి 4 feet నుండి 8 feet వరకు టోటల్ 6 pipes వస్తాయి. బట్టలు ఆరేసేటప్పుడు అప్పుడు చాలా మంది అన్నారు అనమాట, అక్క సీలింగ్ హ్యాంగర్స్ అవి ఉంటాయి కదా అవి వేయించుకోండి అని చెప్పారు. నేను కూడా సెర్చ్ చేశాను, ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి కానీ మాకు అంత క్వాలిటీలో అనిపించలేదు అనమాట. నాకు అందుకనేసి సీలింగ్ హ్యాంగర్స్ ఫిట్ చేయడం చాలా కష్టమేమో, ఎక్కువ టైం తీసుకుంటుందేమో అనుకున్నాను కానీ within 20 minutes లోపు సెట్ చేశారండి. ఇక్కడ మీరు తాళ్ళు చూసినట్లయితే కనుక లాక్ సిస్టమ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ 2 లాక్ సిస్టమ్స్ వచ్చాయండి. మనము స్టెప్ వైజ్ గా ఆరేసుకోవడానికి లేకుంటే ఈక్వల్ గా ఆరేసుకోవడానికి ఒక లాక్ సిస్టమ్ అనేది వచ్చింది. ఇంకో లాక్ సిస్టమ్ వచ్చేసి ఒకవేళ మన చేతులు జారినా కూడా పైప్ అనేది కిందికి పడిపోకుండా ఉండేటట్టుగా మనకు తాడు కొసలు ఉంటాయి చూడండి, ఆ కొసలు కూడా కిందికి లేకుండా నీట్ గా ఎంత బాగా అరేంజ్ చేశారంటే అండి, అంత సూపర్ సేఫ్టీగా ఉండేటట్టుగా కూడా అరేంజ్ చేశారండి. 90% 80% వరకు చాలా వరకు అందరూ అపార్ట్మెంట్స్ లోనే ఉంటారు. అట్లాంటప్పుడు అపార్ట్మెంట్ లో మనకు బాల్కనీ స్పేస్ ఏరియా అనేది తక్కువగా ఉంటుంది. అందులోనే మనము ఇప్పుడు ఎక్కువ బట్టలు తక్కువ స్పేస్ లో ఆరేసుకోవాలంటే ఎలా, తీగలు ఎక్కువగా కట్టేసుకోవాలి. తీగలు ఎక్కువగా కట్టేసుకున్నాం అనుకోండి కింద స్పేస్ అనేది యూటిలైజ్ కాకుండా ఉంటుంది. అక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అంట్లు అక్కడే తోముకోవాల్సి ఉంటుంది. చాలా అలాగే తీగలు బట్టలకు ఎక్కువగా తీగలు ఆరేసామనుకోండి మనకు తిరిగేదానికి కూడా స్పేస్ ఉండదు కదా. అలాంటప్పుడు ఇలాంటి సీలింగ్ హ్యాంగర్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనేసి నాకు అనిపించింది. ఇదిగోండి నేనైతే ఇంకొక సీలింగ్ హ్యాంగర్ కూడా ఆర్డర్ పెట్టానండి. అంత బాగా నచ్చింది అనమాట. మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఏదైనా కానీ మనం ఒక ప్రోడక్ట్ సెట్ చేసుకుంటున్నామంటే మంచి క్వాలిటీ చూసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి లైఫ్ వస్తుంది కదా, బయటకు కనిపించవు కదా.